హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్‌కి ఏ విధంగా ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడరింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ప్లేట్‌ని ఈ విధంగా మిషన్‌కి సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్‌గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. లేకపోతే సూది విరిగిపోతుంది. మిషన్ ఈ విధంగా ఫ్రీగా మూవ్ అవ్వాలి. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్ పెట్టుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ పెట్టుకుంటున్నాను. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడరింగ్ చక్రం పెట్టుకోవాలి. కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడరింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. సెంటర్లో క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే నీట్గా రాదు. క్లాత్ని స్లోగానే టైట్ చేసుకోవాలి, లేకపోతే క్లాత్ షేడ్స్ వస్తుంది. నేను రఫ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత డిజైన్ చేసుకున్న తర్వాత ఎంబ్రాయిడరింగ్ ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి. ఇలా ఒక అట్టను తీసుకోవాలి. అట్ట మీద మనం డిజైన్ చేయాలనుకున్న షేప్ని డ్రా చేసుకోవాలి. డిజైన్ మొత్తం ఒకేలా రావడం కోసం అట్టని కట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెన్సిల్తో ఈ అట్ట చుట్టూరు డిజైన్ని డ్రా చేసుకోవాలి. నేను నెమలి కన్ను వేస్తున్నాను. సో మీకు ఇంకా పెద్దగా కావాలంటే ఇంకా పెద్ద షేప్లో కట్ చేసుకోండి. మీకు చూపించడం కోసం నేను రఫ్ క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను. డిస్టెన్స్ అన్నిటికీ ఒకేలా గ్యాప్ వచ్చేలాగా డిజైన్ డ్రా చేసుకోవాలి. రెండిట్లకి మధ్య ఎంత గ్యాప్ అన్నిటికీ ఒకే గ్యాప్ వచ్చేలాగా ఒక టేప్తో మార్క్ చేసుకుని ఒక పిన్ కట్ చేసుకోండి. నేను ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని అండ్ సేమ్ కలర్లో నార్మల్ రీల్ని తీసుకున్నాను. నార్మల్ కలర్ రీల్ని కింద బాబిన్కి ఎక్కించుకుని బుట్టలో పెట్టుకుని కింద సైడ్ పెట్టుకోవాలి. పైన ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. దారం లూజ్గా వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి, లేకపోతే దారం తెగిపోతుంది. సూది పైకి అనుకుని ఫ్లేమ్ని ఎంబ్రాయిడరింగ్ ఫ్లేమ్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. బోర్డర్ ఏ విధంగా వేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉంది చూడండి. కట్ వర్క్ బోర్డర్ అండ్ నార్మల్ బోర్డర్ ఏ విధంగా వేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉంది చూడండి. నేను రఫ్ క్లాత్ మీద మీకు అర్థం అవ్వడం కోసం ఇలా డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా సెంటర్లో నేను ఒక కుందం పెడతాను. సో సెంటర్లో గ్యాప్ ఉంచుకుని మిగతా డిజైన్ చుట్టూరు గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్తో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తోనే ఈ విధంగా ఎంబ్రాయిడరింగ్ చాలా సులువుగా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఫుల్ బ్లౌజ్ వర్క్ డిజైన్ చేసిన వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. మొత్తం బ్లౌజ్ కంప్లీట్ చేసిన బ్లౌజ్ వర్క్ ఎలా ఉంటుందో చూడండి. ఈ విధంగా మొత్తం డిజైన్ ఫిల్ చేసుకోవాలి. మీకు శారీ ఏ కలర్ కాంబినేషన్లో ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకోండి. నేను రఫ్ క్లాత్ మీద మీకు అర్థం అవ్వడం కోసం 2 కలర్స్ తీసుకున్నాను. ఇప్పుడు బ్లూ కలర్ ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని అలాగే సేమ్ కలర్లో నార్మల్ రీల్ని తీసుకున్నాను. నార్మల్ కలర్ రీల్ని కింద సైడ్ బాబిల్లో పెట్టుకోవాలి. పైన మాత్రమే ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకుని ఈ విధంగా షేడ్ ఇచ్చుకోవాలి. నెమలి కన్ను ఈ విధంగా షేడ్ ఇస్తేనే బాగా లుక్గా కనిపిస్తుంది. ఈ విధంగా ఫినిషింగ్ చేయాలి. పైన మాత్రం కొంచెం లావుగా వెడల్పుగా వేసుకోవాలి. కింద సైడ్ మాత్రం కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఈ విధంగా ఫినిషింగ్ బాగా ఇస్తేనే ఆ డిజైన్ బాగా లుక్గా కనిపిస్తుంది. నేను 2 కలర్స్ని యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే 3 కలర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా హెవీగా లుక్గా కనిపించాలంటే బ్లూ కలర్ చుట్టూరు గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకోవాలి. పైన నేను రేఖలుగా వేయడం కోసం 4 టైమ్స్ ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను.
మీరు ఎక్కువ గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేయండి, ఎందుకంటే మధ్యలో గ్రీన్ కలరు రావాలి. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి మీకు అర్థం అవడం కోసం జస్ట్ డ్రా చేయకుండానే స్టిచ్ చేస్తున్నాను. మీరు మాత్రం లైన్స్ డ్రా చేసుకున్న తర్వాతే స్టిచ్ చేసుకోవాలి. ఇంత దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి డ్రా చేసుకోండి. గోల్డెన్ గొట్టము పూసలు ఉంటే అవి వేసుకుంటే ఇంకా లుక్గా కనిపిస్తాయి. గోల్డెన్ చిన్న పూసలు వేసుకున్న డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. అవి ఎలా స్టిచ్ చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఇప్పుడు గ్రీన్ కలర్తో లైన్స్ వేస్తున్నాను. పక్కో ఉన్న లైన్ కన్నా కొంచెం చిన్నగా లైన్ వేసుకోవాలి. ఎక్కువ గ్యాప్ ఇచ్చి డిజైన్ చేసుకోండి. నేను మాత్రం తక్కువ గ్యాపే ఇచ్చాను, మీకు అర్థం అవడం చూపించడం కోసమే డిజైన్ చేస్తున్నా రఫ్ క్లాత్ మీద. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. అండ్ ఈ డిజైన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మగ్గం వర్క్ లానే ఉంటుంది, సేమ్ కింద సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. దారాలు కూడా అస్సలు ఊడిపోవు. చూడండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వర్క్. మగ్గం వర్క్ అన్నా ఊడిపోతుందేమో కానీ ఈ నార్మల్ మిషన్తో చేసిన వర్క్ మాత్రం ఊడిపోదు. ఇలాగా కుందంని సెంటర్లో అంటించుకోవాలి. మీకు సింపుల్గా అవ్వాలంటే చిన్న సైజులో ఉన్న గోల్డెన్ పూసలు ఇలాంటివి తీసుకుని ఈ రేఖలకి చివరన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా హెవీ లుక్ రావాలంటే ఆ కుందం చుట్టూరు కూడా గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకోవాలి. అండ్ బ్లూ కలర్ డిజైన్ చుట్టూరు కూడా గోల్డెన్ కలర్ పూసలతో స్టిచ్ చేసుకుంటే హెవీ లుక్గా ఉంటుంది బ్లౌజ్. చూడండి, మొత్తం సింపుల్గా అయితే ఇలా డిజైన్ చేసుకోండి. హెవీగా కావాలంటే గోల్డెన్ పూసలతో ఆ డిజైన్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి. ఈ డిజైన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది చూడండి. ఫుల్ బ్లౌజ్ వీడియోస్ నా ముందు వీడియోస్లో ఉంది. మొత్తం కంప్లీట్ అయిన బ్లౌజ్ ఏ విధంగా లుక్గా ఉంటుందో నా ముందు వీడియోస్లో ఉంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.